వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఆ పార్టీ కాకపోయినప్పటికీ, ఆ పార్టీ సానుభూతి పరుని కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారంటే కొంత అభిమానం అనండి, లేదంటే నమ్మకం అనండి ఉండేది. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన సమర్థుడు అని ఒక బలంగా నమ్మాను. 151 స్థానాలు గెలిచిన వ్యక్తికి రాజకీయాలకు సమర్థుడు అనుకున్నాను. కానీ ఇంత అసమర్థుడు అని, ఇంత అయోమయంలో ఉంటాడని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే గతంలో సీఎంగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత సీఎం కుర్చీ నుంచి దిగిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది, యూనియన్ బడ్జెట్. అందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఆ యూనియన్ బడ్జెట్ గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడాలా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన, ఎందుకంటే ఒకవేళ మాట్లాడారు అనుకోండి, యూనియన్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ బాగుందన్నారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీలతో ఉన్న